Today I am going to explain how to set up the limits and the units. First of all, I am going to explain the units in the command prompt window. Just click it on it and enter into the units అని కొట్టండి. UN అని ఎంటర్ కొడితే యూనిట్స్ అని ఇక్కడ కామాండ్ ప్రాంప్ట్ విండోలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ దట్ కమాండ్ ఫర్ UN. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డైలాగ్ బాక్స్లో డ్రాయింగ్ యూనిట్స్ అంటే ఏమేమి ఉంటాయి, అసలు మనకి ఎలా కావాలి. మనం నార్మల్గా అయితే ఇంజనీరింగ్లో తీసుకుంటాము, సైట్ ప్రకారం అయితే ఇంజనీరింగ్లలో తీసుకుంటాము. ఇక ప్రిసిషన్ అంటే ఎంత ఇక్కడ మనం నార్మల్గా ఇంచెస్లో అంటే ఇంచెస్లో పెట్టుకోవచ్చు, ఫీట్స్ అంటే ఫీట్స్లో పెట్టుకోవచ్చు. సపోజ్ నేను పెట్టింది ఇంచెస్లలో పెట్టుకున్నా. ఇక ప్రిసిషన్ వచ్చేసి నీకు ఎంతవరకు కావాలి. నేనైతే 0,0 జీరో ఫీట్ టు 0.0 ఫీట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక 1 ఫీట్ తీసుకున్నాం. 1 ఫీట్ టు 1.5 అంటే 1.5 1.5 అంటే 1.6 ఇంచెస్ వరకు అంటే 4.5 ఇంచ్ అని అంటాం. నార్మల్గా మనం వాల్ వచ్చేసి 9 ఇంచ్ వాల్ అంటాము, 4.5 ఇంచ్ వాల్ అంటాము. అయితే ఈ 4 ఇంచ్ వాల్ అంటే 4.5 ఇంచ్ వాల్ అంటే ఎలా కొడతాం మనం నార్మల్గా 4.5 ఇంచ్. సో ఇట్లా కొట్టవచ్చు మనం నార్మల్గా. దీనికోసం అనేసి నేను నార్మల్గా ఇలా తీసుకున్నాను. ఈ డిగ్రీస్ అంత అవసరం ఏమి ఉండదు. తర్వాత ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నీకు ఓకే నొక్కాలి. ఓకే నొక్కిన తర్వాత అసలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఎస్కేప్ నొక్కండి. అంటే బిఫోర్ ఏమేమి కమాండ్ యూజ్ చేసినాం, యూనిట్ అనే కమాండ్ యూజ్ చేసినాం కాబట్టి అది ఎస్కేప్ అంటే డిలీట్ అవుతుంది. ప్రెజెంట్ కమాండ్ వచ్చేసి ఎల్ ఎంటర్ అంటే లైన్ ఎంటర్ వచ్చేస్తుంది, ఎల్ ఎంటర్ వస్తుంది. ఇక్కడ ఏమేమి అడుగుతుంది, ఇంకో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, 1 ఫీట్ 2 ఫీట్స్ అని డిస్ప్లే అవుతుంది. జస్ట్ నేను ఆర్తో ఆన్ చేస్తున్నాను. అంటే ఆర్తో ఆన్ చేశానంటే ఎందుకంటే స్ట్రెయిట్ లైన్ కోసం నేను ఆన్ చేశాను. మనం ఎంత వరకు నేను 5 ఫీట్ అని ఎంటర్ చేశాను. ఇప్పుడు 5 ఫీట్ 6 ఇంచెస్ కావాలి నాకు. అంటే ఎలా 5 కొట్టేసి ఇక్కడ నార్మల్గా ఎంటర్ పక్కన వాట్ వీ కెన్ సే ఎంటర్ పక్కన ఇక్కడ పైన ఎస్కర్మేటర్ మార్క్స్ అని అంటాం, కామాస్లా ఉంటాయి కదా అవి పైన, అది నొక్కండి ఒకటి. అది 5 ఫీట్ అవుతుంది. నెక్స్ట్ 6 కావాలంటే 6 నొక్కేసి షిఫ్ట్ డబల్ లైన్స్ 2 లైన్స్ వస్తాయి అన్నమాట పైనంగా. అప్పుడు 5 ఫీట్ 6 ఇంచెస్ వచ్చినట్టు. దెన్ క్లిక్ యాజ్ అన్ ఎంటర్. సో దిస్ ఈస్ ద 5 ఫీట్ ఈస్ ద 5 ఫీట్ అండ్ 6 ఇంచెస్ ద లైన్. ఇదే లైన్ అనమాట, 5 ఫీట్ 6 ఇంచెస్ లైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను లిమిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఎస్కేప్. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఒక ఆరమార్క్ షో చేస్తుంది కదా, నేను ఇలాగ ఏమేమి యూజ్ చేసినావు అన్ని కమాండ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. అసలు నువ్వు కమాండ్ ఏమేమి డిలీట్ చేసినావు అన్ని కమాండ్స్ దిస్ విల్ షో ఆన్ ద కమాండ్ ప్రాంప్ట్ విండోలో చూపిస్తుంది. నువ్వు అసలు ఏమేమి యూజ్ చేస్తున్నావు, కమాండ్స్ ఏమేమి డిలీట్ చేస్తున్నావు అన్నీ చూపిస్తాయి. నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు లిమిట్స్ కొడుతున్నా. లిమిట్స్ కోసం షార్ట్ కట్ ఏమి ఉండదు, ఫుల్ ఫామే కొట్టాలి. లిమిట్స్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఏం అడుగుతుంది, లిమిట్ స్పెసిఫై లోయర్ లెఫ్ట్ కార్నర్ అంటే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది 0,0 కొట్టమని. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఇక్కడ నార్మల్గా ఎక్స్ కోఆర్డినేట్లలో 0,0 అంటే ఒరిజిన్. సింప్లీ మనము గ్రాఫ్ ఇస్తున్నప్పుడు ఒరిజిన్ పెట్టుకుంటాం కదా నార్మల్గా 0,0 అని, ఇలానే ఇక్కడ కూడా 0,0 అనేది పెట్టుకోవాలి లిమిట్స్. అసలు లిమిట్స్ ఎందుకు పెట్టుకుంటాము, డయాగ్రామ్ అని అంతవరకే గీయడం కోసము. మళ్ళీ ఎక్స్టెండ్గా మనం నార్మల్గా ఏమైనా ఇప్పుడు నార్మల్గా క్లయింట్ అనుకో కంపల్సరీ వీళ్ళకి ద లిమిట్స్, ఇప్పుడు బయటికి వెళ్ళకుండా ఎంత దూరంలో ఎంత గీయాలి అదంతా పెట్టుకుంటే ఉంటాడు అతను. సో ఐఎమ్ క్లికింగ్ 0,0 అనుకుంటే తర్వాత ఎంటర్ నొక్కండి. మళ్ళీ ఏమడుగుతుంది, అప్పర్ రైట్ కార్నర్ అంటే 1 ఫీట్ 1 ఫీట్ టు 0 ఇంచెస్ 0 ఫీట్ టు 9 ఇంచెస్ అంటే సింపుల్. నేను ఏమని తీస్తున్నాను నార్మల్గా సింప్లీ ఐఎమ్ గివింగ్ దట్ 50 ఫీట్స్ ఇస్తున్నా నేను. అంటే 50 ఫీట్ అని ఎంటర్ చేయండి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండకండి. దెన్ 50 ఫీట్ అండ్ అగైన్ ఐఎమ్ గివింగ్ 50 ఫీట్ ఎంటర్. ఎంటర్ అయిపోయింది. మనం ఎలా చెక్ చేసుకోవాలి అసలు 50 ఫీట్స్ 50 లిమిట్స్లలో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము గ్రిడ్ బాక్స్ అనేది డిస్ప్లే అనేది ఆన్ చేసుకోండి. అంటే గ్రిడ్ బాక్స్ ఇలా పడుతూ ఉంటుంది. ఇవి మనం చేసిన సెటప్స్ అనమాట. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలాక లిమిట్స్ ఇచ్చాను కదా అవి అనమాట. మనము చెక్ చేసుకోవాలనుకో నార్మల్గా గ్రిడ్ డిస్ప్లే అసలు మనం కరెక్ట్గా గీసామా లేదో అని చెక్ చేసుకోవాలంటే
ఏం చేయాలి, గ్రిడ్ డిస్ప్లే అని ఎంటర్ చేయండి. ఇక్కడ కమాండ్ బాక్స్లో ఇక్కడ చూపిస్తుంది గ్రిడ్ డిస్ప్లే అని ఎంటర్ చేశాను. ఇక్కడ ఏం అడుగుతుంది, స్టేవర్ ఎంటర్ న్యూ వాల్యూ ఫర్ ద గ్రిడ్ డిస్ప్లే అంటే 3 ఏమంటుంది ఇక్కడ 2 కొడుతున్నాను. నార్మల్ జస్ట్ 2 కొట్టండి, ఎంటర్. ఇగో ఇక్కడ బాక్స్ ఇస్తుందా నీకు, ఇది నేను ఇచ్చిన 50 లిమిట్స్ అన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ లైన్ తీసుకుందాం, జస్ట్ ఎల్ ఎంటర్ తీసుకున్నాను అనుకో. ఇక్కడ నుంచి జస్ట్ ఐఎమ్ టేకింగ్ దట్, నేను ఎంత ఇచ్చిన లిమిట్ ఇలా 50 feet ఇచ్చాను, 50 feet లిమిట్స్ ఇచ్చాను కదా. స్టార్ట్ స్పెసిఫైయింగ్ 50 feet, ఎంటర్. మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళదు, మనం లైన్ ఇద్దామన్నా వెళ్ళదు, ఎక్స్టెండ్ చేద్దామన్నా రాదు. సో దిస్ ఈస్ ద 50 feet అగైన్. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డిజిట్. ఇది యూజ్ అన్నమాట, లిమిట్స్ ఒక యూజ్. అసలు ఎంతవరకు పెట్టుకోవాలి, ఎంతవరకు సెటప్ చేసుకోవాలి, బౌండరీ దాటకుండా, విచ్ యాక్ట్స్ యాస్ అన్ బౌండరీ లైన్ అన్నమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.